ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ వాళ్ళు మినరల్స్ ఉంటాయి కదా ఈ రకంగా. సో ఆత్మ దాన్ని ఒక లక్షణాలు ఏంటి? ఆత్మ యొక్క లక్షణాలు చైతన్యము. ఇప్పుడు దీనిలో ఆత్మ ఉందా లేదా లేదని చెప్పాలా. ఎందుకంటే దీన్ని కోసిన, దీన్ని తగలబెట్టిన, కోసిన మీకు అని గిలితేనే మీరు బాబోయ్ అంటారు. కానీ దీన్ని మీరు తగలబెట్టినా కూడా మండిపోతుంది, కానీ ఏం ప్రొటెస్ట్ చేయదు. అంటే మీకు ఈ బలకి తేడా ఉంది. ఆ రకంగా మనం ఆత్మని తెలుసుకోవాలి తప్పితే మనం ఆత్మని చూడగలిగే అవకాశం లేదు. చూడనివన్నీ లేనట్టు కాదు. ఇప్పుడు గాలి తగులుతుంది, మంచి చూస్తున్నారు, గాలి కనబడుతుందా? ఇప్పుడు గాలి ఉందన్నట్టు చదువుతున్నారు, తగులుతుంది, స్పర్శ. ఆ విధంగా ఆత్మని ఎలా తెలుసుకోవాలంటే ఆత్మని ఇప్పుడు నేను ఈ స్వామి బతుకున్నాడా లేదా అదని ప్రశ్న అయింది. నేను మాట్లాడుతున్నా అంటే బతుకున్నట్టే లెక్క, అంతే కదా. మీరు తలకాయ ఊపుతున్నారంటే మీరు కూడా బతుకున్నట్టే లెక్క. అది తలకాయ ఊపుతారు. ఎప్పుడైతే ప్రాణం పోతుందో ఇంకా టక్, నాలుగు కదలలేదు, పళ్ళు కదలలేవు, గొంతు కదలలేదు, ఊపిరాడదు, మాట్లాడలేరు. అంటే ఆత్మ అంటే చైతన్యము. జడత మన తెలుగులో శబ్దాలు. తెరుస్తారు, కూర్చోండి. నైవేద్యం పెట్టారు, 8 కల్లా తెరుస్తారు. సిట్ డౌన్. సో ఆత్మని ఏ విధంగా మనం తెలుసుకోవాలి. అప్పుడప్పుడు ఎవరికైనా నెత్తి మీద చుత్తో కొడితే వాడు పడిపోతాడు. పడిపోతే వాడు శ్రోత పడిపోయి ఉండొచ్చు, లేదా చచ్చిపోయి ఉండొచ్చు అనగదా. శ్రోత పడిపోయిన వాడు మాట్లాడు, కానీ వాడు మొహం మీద నీళ్ళు తల్లి లేదా కొద్దిసేపు ఆగితే వాడు మళ్ళీ స్రోలోకి వస్తాడు. స్రో పోయింది, స్రోలోకి వస్తాడు, చావలేదు. కానీ చనిపోయిన వాడైతే మళ్ళీ అంటే చైతన్యము. అటు వాళ్ళు ఏం చేస్తారు, ఎవడన్నా కోమాలో పడిన కోమా అంటే తెలుసా? కోమా ఇంగ్లీష్లో కోమా అంటారు. అపస్మారక స్థితి. కోమాలో ఉంటే వాడు చనిపోయాడు అన్నారు. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. మనిషి బతికే ఉన్నాడు, కానీ అతను మాట్లాడలేడు, చూడలేడు, ఏం అర్థం చేసుకోలేడు, అతనికి ఏమీ తెలియదు, కానీ ఊపిరితిత్తులు ఆడుతూ ఉంటాయి. ఏ రకంగా మనం బెలూన్లో గాలి ఊదడం, తీయడం, ఊదండిస్తే అది కూడా మన మన గుండె చూసుకోండి. గుండె ముందుకు వస్తుంది, వెనకపోతే ముందుకు వస్తుంది. ఎందుకంటే ఊపిరితిత్తుల లోపల ఊపిరితిత్తుల గాలి నిండితే మన ఛాతి ముందుకు వస్తుంది. మన గాలి వదిలిపెట్టామంటే పోయింది కదా లోపలికి, లేచాం పైకి కదా, నిండుకుంది. కాబట్టి ఈ రకంగా మనం చైతన్యాన్ని ఎలా గుర్తుపట్టాలా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. శరీరం లేకపోయినా, ఆత్మ లేకపోతే శరీరం చనిపోతుంది, కానీ శరీరం లేకపోతే ఆత్మ చనిపోదు. ఆత్మ లేకపోతే శరీరం చనిపోతుంది. శరీరం లేకపోయినా వాటిని దెయ్యాలంటారు. దెయ్యాలంటే శరీరం లేని ఆత్మలు ఏమంటారు? దెయ్యాలంటారు. ఏం భయపడాల్సిందే, అవి మనం చూసి భయపడుతూ ఉంటాయి. మనం పిరికాళ్ళం కాబట్టి మనం అనవసరంగా భయపడుతూ ఉంటాం. దానికి ఎందుకంటే మీ దగ్గర కాళ్ళు చేతులు ఉన్నాయి, మీరు నడుస్తుంటే దెయ్యం కాస్త పారిపోతుంది. అక్కడ ఇవి కొడతాడో ఏం పడదని చెప్పి. కానీ దెయ్యం మనల్ని కొట్టలేదు, దానికి శరీరం లేదు, గాలి. అందుకని వాడికి గాలి తగిలిందంట, గాలి తగిలింది. రకరకాలుగా దెయ్యాన్ని
కొంతమంది గాలి తగిలిందంటారు, కొంతమంది దెయ్యం పట్టిందంటారు, లేదా ప్రేతయుగంలో తిరుగుతున్నాడు. అందరు చూడలేరు ఈ కళతో. కొంతమందికి భగవంతుడు అంటే కొంతమంది బ్రహ్మాండంగా బొమ్మలు వేస్తారు. మనం పోటీ పెట్టాం, జన్మాష్టమి అందరూ కృష్ణుని కోతిలాగా పెయింట్ చేశారు. కానీ వాడెవడో చక్కగా కృష్ణుడు ఉన్నదంటూ మిమ్మల్ని పెయింటింగ్ రాకపోతే మిమ్మల్ని బొమ్మ ఏమంటే ఏం వేస్తారు, ఇండియా మ్యాప్ లాగే వేస్తారు. దానిలో ఒక షేప్ లేదు, పాడు లేదు, మనకి రాలేదు, అట్లా చేయి రాదు. ఆ కళ ఉన్నట్టు అంటే అందరికీ అన్ని సమర్థతలు ఉండవు. కానీ ఇక్కడ పాయింట్ వచ్చి చైతన్యం ద్వారా ఆత్మని మనం గుర్తుపట్టవచ్చు. మనిషి ఇంకోటి థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్. మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు ఇంటికి పోవాలి 8:15 కల్లా కదా, మీరు కూర్చున్నారు, మీరు ఆలోచిస్తున్నారు ఈ క్లాస్ ఎప్పుడు అయిపోతుంది, ఇంటికి పోవాలా ఉంటే మీకు అక్కడ అంటే ఇంట్లో మీకోసం ఎవరు ఎదురు చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళకి ఏదో భోజనం పెట్టాలా అంటే ఇక్కడ కూర్చుని ఉంటారు. కానీ థింకింగ్ చూడడానికి మాకు గమనే కూర్చున్నారు, కానీ లోపల ఎప్పుడు నిద్రపోవాలి, ఈ క్లాస్ ఎప్పుడైతే పోయి పడిపోవాలి మంచం మీద. మేమేం చేస్తున్నా, ఈ క్లాసు ప్రభుపాద రోజు క్లాస్ ఇమ్మన్నాడు మందిరంలో. అటు ఎవరైనా లేకపోయినా 4 గోడలు కూడా మనం వినిపించవచ్చు. 4 గోడలు మీకు తెలుసు తెలీదు. దీనికి మన దృష్టిలో దీనికి జీవం లేదు. కానీ భగవంతుడి నుంచి ఏదొచ్చినా కూడా, ఇది కూడా భగవంతుడి నుంచే వచ్చింది కదా. ఇది కూడా మన శరీరం నుంచి చెమట వస్తుంది, మన శరీరం నుంచి యూరిన్ వస్తుంది, మన శరీరం నుంచి ఎస్క్రీటా పెంట వస్తుంది. మన శరీరం నుంచి పిల్లవాడు కూడా పుడతాడు కదా. అంటే మనం కూడా కొంత చైతన్యాన్ని, పిల్లవాళ్ళని అంటే వాడికి చైతన్యం ఉంది, వాడేమి మాంసం ముద్ద కాదు కదా. పిల్లవాడు మాంసం ముద్ద కాదు, మీ కండకు వస్తే అది మాంసం ముద్ద. కానీ పిల్లవాడు ఏడుస్తాడు, మాట్లాడతాడు, నవ్వుతాడు. వాడు థింకింగ్ అంటే భగవంతుడి నుంచి ఏది వచ్చినా కూడా. అంటే మనుషులకి కుక్క పిల్లలు పుట్టే అవకాశం ఉందా, మనుషులకి ఎలకలు పుట్టే అవకాశం ఉందా? ఎవరిని ఎలకలు కంటారా ఏంది? మనుషులు కంటారు, ఎలకల్ని కంటాయి కదా. మరి భగవంతుడి నుంచి మనం వచ్చాం, ఇది కూడా భగవంతుడి నుంచి వచ్చింది. అంటే మనకి మన దృష్టిలో అంటే మనం చూస్తున్నాం, ఒక చెట్ల మీద పురుగులు ఉంటాయి, గొంగళి పురుగులు. ఇట్లా అవి మనలాగా వాటి కళ్ళు, నోరు ఇట్లా అదే అట్ట కదులుతూ ఉంటాయి. అంటే చైతన్యంలో తేడా ఉంది. వాటికి కేవలం బతకడం కోసం అట్ట కదులుతూ ఉంటాయి. కానీ మనిషికి ఎన్నో కోరికలు, నేను ఇంజనీర్ కావాలని, నేను డాక్టర్ కావాలని, నేను అమెరికా పోవాలా, నా ఇల్లు ఇట్ట కట్టుకోవాలి, ప్రతిదీ కూడా రకరకాలుగా. కాబట్టి మనిషి థింకింగ్, మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక పురుగు, గొంగళి పురుగు ఇవన్నీ లేదు, వాటిలో కూడా అదే ఆత్మ ఉంది. కానీ పిల్లవాళ్ళు కూడా కదా, ఇప్పుడు మీకు ఎన్నో విషయాలు తెలుసు, కానీ పిల్లవాడు ఉంటాడు, ఆ పిల్ల శరీరంలో ఉండడం వల్ల అతని శరీరం ఇంకా ఎదగకపోవడం వల్ల మనసు ఎదగలేదు, లేదా శరీరం ఎదగలేదు. అంటే పిల్లవాళ్ళు మామూలుగా
పశువులాగే మాంసం అటు పడి తిరుగుతూ ఉంటారు. ఏమి చెప్పలేరు, మాట్లాడలేరు, చేయలేరు. మీరు వాళ్ళని చూసుకుంటూ ఉంటారు, తల్లి అన్నీ చూసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు చూస్తూ వాడు ఎదిగొచ్చిన తర్వాత వాడు మీతో మాట్లాడడం అన్నీ చేస్తాడు. వాటిలో మాంసం ముద్దలాగా మీ ఒళ్ళో పడి ఉంటాడు. ఒక సంవత్సరం వాడు అటు ఇది చిన్న చిన్న మాటలు చూస్తా వాడు అప్పుడప్పుడు మీకంటే కూడా బాగా మాట్లాడలేకపోతాడు. మీకంటే కూడా ఎందుకంటే మీరు చదువుకోలేదు, మీ పిల్లాడు MBA చదువుకున్నాడు, టాట్ అని ఇంగ్లీష్లో అని కూడా మాట్లాడిపోయి. అంటే దాని అర్థమైంది చైతన్యం అనేది ఉంది. అప్పుడప్పుడు ఈ శరీరం వల్ల, పిల్లవాడి శరీరం వల్ల అంత వికసించిన చైతన్యం కనబట్టలేదు, వెయిట్. అదే రకంగా మన దృష్టిలో దీనికి చైతన్యం లేదు. కానీ ఇది భగవంతుడి సృష్టి కాబట్టి భగవంతుడి సృష్టిలో ఏది కూడా ఎక్కువ తక్కువ, పిల్లవాడిలో తక్కువ చైతన్యం ఉంటుంది, ఎదిగిన వాళ్ళలో ఎక్కువ ఉంటుంది చైతన్యం. మనం ఎదిగిన వాళ్ళు కళ్ళతోటే లేదా మన బిహేవియర్ తోటి, మన మాటలతోటి మిమ్మల్ని కొట్టక్కర్లా. కళ్ళు ఒక రకంగా పెడితే వీడు నన్ను ద్వేషిస్తున్నాడు తెలిసిపోతుంది కదా, మీకు తెలిసిపోతుంది కదా. మీరు అప్పుడప్పుడు పిల్లకాయలు గొడవ చేస్తాం, రే తెలిసిపోతుంది వాడికి అమ్మ కోపంగా ఉంది. అంటే ఎన్నో విషయాలు వ్యక్తం చేయొచ్చు, కానీ పిల్లవాళ్ళు ఇవన్నీ చేయలేదు. అదే రకంగా ఈ చెక్క మన దృష్టిలో దీనికి ఏమీ బుద్ధి లేదు, దీనికి ఏమీ లేదు. కానీ భగవంతుడు కావాలంటే ఒక ఆయన కూడా ఉన్నాడు మహారాష్ట్రలో, ఏకనాథ్ అని చెప్పి, సంత్ ఏకనాథ్. జనాలంతా ఆయన బ్రాహ్మణ కులంలో పుట్ల. ఆ రోజుల్లో కులం పిచ్చి, అంటే ఇప్పుడు కూడా కులం పిచ్చింది. మనకి ఏందో తెలీదు. నేను బల్జమ్మని, నేను నాయుడమ్మని. మీరేమవుతారు? మీరు రెడ్డమ్మ నిజానికి రెడ్డమ్మకి బల్జమ్మకి తేడా లేదు. ఏందట చెప్పుకుంటూ ఉంటాను, నేను రెడ్డమ్మని బల్జమ్మని. ఇద్దరు బతుకు ఒకలాగే ఉంటుంది. వాళ్ళు మాంసం తింటున్నారు, మీరు మాంసం తింటున్నారు. మీరు సినిమాలు చూస్తున్నారు, వాళ్ళు సినిమాలు చూస్తున్నారు. మీరు బల్జమ్ అయిపోయి మీరు ఏం స్పెషల్ అయ్యారు? ఏమీ లేదు. కాబట్టి భగవద్గీతలో భగవంతుడు ఏదైనా చెబుతున్నాడంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు భగవంతుడు చెబుతున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళలో తేడాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఉండేటువంటి కులాలంతా కూడా అది ఒక కులం పిచ్చి. దానిలో మీకు క్వాలిఫికేషన్, ఒక పద్ధతి అంటే లేదు. ఈరోజుకి మనం చెప్పుకుంటుంది అవజానంతి మామూడ మానుషం తనుమాశ్రితం పరం భావం అజానంతో. కాబట్టి దేవుణ్ణి మనం మన తెలివితేటలతో కానీ, మన బుద్ధితో కానీ, మన కల్పనతో దేవుణ్ణి అర్థం చేసుకోవడం వీలు కాదు. ఎందుకంటే దేవుడు మన ఆలోచనలకు అందేటువంటి వాడు. అందుకే భగవద్గీతలో ఏమంటాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవంతుని తెలుసుకోవాలంటే భగవద్గీత అంటే శ్రద్ధ ఉండాలి. భగవంతుని తెలుసుకోవాలంటే కృష్ణ భక్తుడు అంటే శ్రద్ధ ఉండాలి. వాళ్ళు కృష్ణ భక్తులు అయ్యారు అంటే వాళ్ళు తెలుసుకోగలిగారు. కాబట్టి వాళ్ళు మనకు కూడా చెప్పగలుగుతారు. అంతేగా మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే మీ పిల్లాన్ని కూర్చోబెట్టి ఇంగ్లీష్ అక్షరాలు మీరు నేర్పిస్తారు. మీకే రాకపోతే ఏం నేర్పిస్తారు? మీకు తెలుగు వచ్చు, పిల్లాడికి ఇంగ్లీష్ నేర్పించాలా? ఏం రాస్తారు మీరు? అరవని నేర్పించాలా? వీలు కాదు. అంటే మనకి భగవద్గీత మన తెలివితేటలతో ఎన్నో పుస్తకాలు రాస్తాం. ఎవడు కూడా భగవంతుడు ఎవడో చెప్పలేదు. లైబ్రరీకి పోండి, లైబ్రరీకి పోతే అక్కడ వందల వేల పుస్తకాలు, ఒక్క పుస్తకాలు కూడా దేవుడి గురించి ఉండదు అక్కడ. ఎందుకంటే మనం రకరకాల నవలలు రాస్తాం, మనం రకరకాల కథలు రాస్తాం. కానీ దేవుడి గురించి రాయాలంటే మీరు ఎవరి దగ్గర నుంచి విని నేర్చుకొని మీరు అప్పుడు దేవుడి గురించి రాయగలుగుతారు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం అంటే దేవుడి గురించి కొద్దిగా నేను నేర్చుకున్నాం కాబట్టి
వీళ్ళు కూడా కొద్దిగా మాట్లాడతారు. ఈనాళ్ళ నుంచి వింటాం, భజన చేస్తాం, కొద్దిగా మాట్లాడతారు కదా. కృష్ణుడికి జటాజూటాలు ఉంటాయా చెప్పండి? కృష్ణుడికి జటాజూటాలు ఉంటాయా? కృష్ణుడు ఆయన చేతిలో డమరు ఉంటుందా ఏంది? అది మీరు జటాజూటాలు డమరంగానే ఎవరు గుర్తొస్తారు మీకు? శివుడు గుర్తొస్తారు. కాబట్టి కొంత జ్ఞానం ఉంది కదా. అదే అలాగే కృష్ణుడు పార్వతీదేవితో పాటు ఉంటారు. ఏమంటారు? అదేం సార్ పార్వతీదేవితో? శివుడు పార్వతీదేవితో పాటు ఉంటాడు, కృష్ణుడు రాధారాణితో ఉంటారు. అట్లాగే నారాయణుడు లక్ష్మీదేవితో పాటు ఉంటాడు. తిరగ ఇక్కడ భగవంతుని తెలుసుకోవాలి. అందుకనే ఉన్నాడు ఇక్కడ, అవజానంతి మా మూఢ. భగవంతుని తెలుసుకోవాలంటే మన బుద్ధులు ఎందుకు పనికిరావు. ఎలా అయ్యా మరి? మనకి భగవద్గీత అంటే శ్రద్ధ ఉండాలా, మనకి గురువు అంటే శ్రద్ధ ఉండాలా, మనకి భగవన్ నామం అంటే శ్రద్ధ ఉండాలా. నామం ఇప్పుడు మేము ఎన్ని మాట్లాడుతున్నాం అంటే రోజు జపం చేస్తున్నాం. జపం చేస్తుంటే ఈ పుస్తకం అర్థం చేసుకునే తెలివితేటలు వస్తున్నాయి. మీరు జపం చేయకుండా భగవద్గీత నేర్చుకోవాలని చూస్తే గుండుస్తున్నా, గాడిద గుడ్డు అంటారు కదా, ఏమీ చెప్పలేరు. ఎవరైతే ఇప్పుడు ఇక్కడే మీరు బ్రాహ్మలా, మీరు ఎంటెక్ చదువుకున్నారా, సంస్కృతం వచ్చా, దేవుడి గురించి మాట్లాడడానికి ఎంటెక్ అవసరం లేదు, మనం బ్రాహ్మణ అవ్వాల్సిన అవసరం లేదు, సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నాకేమైనా సంస్కృతం వచ్చాయండి మీరు అడగచ్చు. మీకేం సంస్కృతం లేకుండా దేవుడి గురించి అట్లా చెప్పుకుంటూ పోతున్నారు సార్. విన్నాం, శ్రద్ధ, భగవన్నామం వింటున్నాం, గురువు గారు చెప్పేది వింటున్నాం, భగవద్గీతను శ్రద్ధగా చదువుతున్నాం. శ్రద్ధగా ఏమన్నాడు భగవద్గీతలో? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. ఎప్పుడు దాకా మీ ఇంద్రియాలు నేను ఐస్ క్రీమ్ తినాలా, నేను పానీపూరి తినాలా, నేను ఆ చెత్త, మీ భగవంతుని ఎట్లా తెలుసుకుంటారు? భగవంతుని తెలుసుకోవాలంటే ఏకాగ్రత. ఈ చెత్త అంతా బయట పారేసి లోపల ఉండే చెత్తను కూడా బయట పారేసి, బయట చెత్తను లోపల పెట్టుకోమాకండి, లోపల చెత్తను బయట పారేయండి. అప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకునే స్థితికి వస్తారు. కాబట్టి మీరు మందిరాలకు పోతూ ఉంటారు, వాడేదో పొట్ట పోసుకోవడానికి గంటలు పెట్టి పూజలు చేస్తూ ఉంటాడు. స్వామి దేవుడి గురించి ప్రశ్నలు అడిగితే వాడు నీ మోహన్ చూస్తే ఇవన్నీ మాకేం తెలిసే విషయం. వాడు పూజారి మందిరంలో ఉంటున్నాడు. మరి మీరు పోయిన అక్కడ అయ్యప్ప గుడికి పోయారండి, మీరు సాయిబాబా గుడికి పోయారండి, అక్కడ కూడా ఇదేదో గుడి విగ్రహం పూజలు గంటలు ఆరతులు జరుగుతుంటాయి. కానీ వాళ్ళు ఎందుకు కృష్ణుని పూజించటం లేదు? ఎందుకు వాళ్ళు దేవుడి కోసం వెతకటం లేదు? వాళ్ళు డబ్బులు వెతుకుతున్నారు. మీరు మా దగ్గరికి వచ్చి అంటారనుకోండి, స్వామి నేను మీకు ఒక 50 లక్షలు ఇస్తాం, సాయిబాబా విగ్రహం కూడా అక్కడ పెట్టాలా, ఏం చేస్తాము అంటే రెడీ ఏర్పాటు చేస్తారా? మీరు నా దగ్గరికి వచ్చి స్వామి మీకు ఒక 50 లక్షలు ఇస్తాం, సాయిబాబా విగ్రహం కూడా మీరు ఇక్కడ పెట్టండి, ఎందుకంటే మీరు సాయిబాబా భక్తురాలు, నేను కాబట్టి నేను ఈ మందిరంలో సాయిబాబా విగ్రహం పెడితే నేను 50 లక్షలు ఇస్తాను. మీ 50 లక్షల కోసం నేను సాయిబాబా విగ్రహం పెడతానండి. ఇక్కడ మీరు 50 లక్షలు ఇవ్వండి, ఇవ్వకపోండి, సాయిబాబా విగ్రహం మాత్రం పెట్టే ప్రసక్తి లేదు ఇక్కడ, అంతే కదా. కాబట్టి ఎవరు కృష్ణుడిని కాకుండా ఇష్టం వచ్చినట్టు మందిరాలకు పోవడం, ఇష్టం వచ్చినట్టు పూజ చేయడం, నిజానికి వాడు దేవుడి కోసం పోవటంలా. అంటే మీరు దేవుడి కోసం వచ్చారే ఏంది వెనకాల? మీరు దేవుడిని ఏదో అడగడానికి వచ్చారు, మీరు దేవుడి కోసం రాలేదు, దేవుడిని ఏదో అడగడం కోసం వచ్చారు. మనశ్శాంతి కావాలి, ఇట్లాంటి వాళ్ళని అడిగితే మందిరానికి వచ్చే దేవుడిని మనశ్శాంతి కావాలి సార్. మందిరంలోకి వచ్చి మనశ్శాంతి కలిగితే మీరు మందిరం బయట ఎందుకు ఉండాలి? బతుకంతా మందిరంలోనే ఉండాలి. బయట అశాంతి, మందిరంలో ప్రశాంతి, మందిరంలో ప్రశాంతంగా ఉంటారు. అంటే అప్పుడు ఇల్లు కూడా మీరు మందిరంలోకి మార్చుకోవాలి. ఇల్లు మందిరంకి వచ్చి నేర్చుకుని ఇంట్లో కూడా ఆ పద్ధతిలో మీరు
ఇంట్లో కూడా రాధాకృష్ణుని పెట్టుకుని, ఇంట్లో కూడా భగవద్గీత పెట్టుకుని, ఇంకొక 7 నిమిషాలు ఇంట్లో కూడా రాధాకృష్ణుని పెట్టుకుని, ఇంట్లో కూడా మీరు భగవద్గీత పెట్టుకుని, ఇంట్లో మీరు మాల పెట్టుకుని జపం చేసుకుంటాం అంటే అంతే పద్ధతి. మీరు బీటెక్ చదవాలంటే మీరు బాపట్ల పోయినా, మీరు చెన్నై పోయినా అదే సబ్జెక్ట్ ఉంటుంది. చెన్నై పోతే అక్కడ కెమికల్ ఇంజనీరింగ్లో వాళ్ళు ఇంకేదో నేర్పిస్తారు, కెమికల్ ఇంజనీరింగ్ ఎట్లా అవుతుంది? మీరు కెమికల్ ఇంజనీర్ అంటే అమెరికా పోయినా అదే సబ్జెక్టు అనే కదా. ఆ రకంగా జనాలు నిజంగా ఎవరు దేవుడు నాకు కావాలా, ఇది ఎంతో కోరికలు, మా అబ్బాయిని అట్ట చదివించుకోవాలా, మా అమ్మాయిని ఇట్ట పెళ్లి చేయాలా, ఇట్ట ఇల్లు కట్టుకోవాలా, అట్లాంటి వాళ్ళకి దేవుడితో పని ఏంది? దేవుడితో పని అంటే ఆయన అడగడానికి పోతారు, అది ఇవ్వండి అందరిని అడుగుతారు. మీకు తెలివితేటలుంటే కృష్ణుడిని అడగండి, వచ్చి పడుతుంది. అది మీరు కృష్ణుడు కాకుండా మనకి తెలియదు. ఈరోజు సోమవారం శివాలయానికి పోయి అక్కడ దేవుడిని అడిగొద్దాం, ఈరోజు మంగళవారం హనుమంతుడి దగ్గరికి వెళ్ళి అడిగొద్దాం. మన భక్తి ఇది. ఎవడో తెలియకుండా ఏది పడితే అది. ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడికి పోతే సాయిబాబా గుడికి పోయి చమత్కారాలు అవుతాయంటే మనం ఎదవల్లాగా అక్కడికి కూడా పోయి దండాలు పెట్టేసి బూడిదలు రాసుకుని ఎత్తికి సాయిరామ్ 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 ఏమీ జరిగేది లేదు. మేము చూస్తున్నాం భగవద్గీతలో రాసినది ఒకటైతే మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మీకు ఎలా సంపదలు కలుగుతాయి, మీకు ఎలా మనశ్శాంతి కలుగుతుంది, ఎలా మీకు ఆనందం కలుగుతుంది, మోక్షం విషయం మీరు మర్చిపోండి. అంటే చెబుతూ ఉంటాం, ఇక్కడ ఉండి మీరు మోక్షాన్ని పొందకపోతే చచ్చిన తర్వాత ఎక్కడికి పోతారు? ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ, పిల్ల, మనవడు, మనవరాలు చచ్చిన తర్వాత మోక్షం అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడికే రావాలి మళ్ళీ. అంటే ఇక్కడ ఉండి మీరు మనవాళ్ళ దగ్గర ఉండి, ఇలాగా మనవాళ్ళ దగ్గర ఉండి, పిల్లల దగ్గర ఉండి హరే రామ హరే కృష్ణ బస్ అదేదో వాళ్ళ కోసం ఆ పని చేస్తాం. కానీ మనసు మాత్రం దేవుడిని పెట్టుకుని అది చేయాలి. మీరు ఎక్కడైనా ఉండండి, నేను చోట్ల మీరు మందిరంలో ఉంటేనే దేవుడు దొరుకుతాడు మీకని. కానీ ఎక్కడ మీ తలకాయ మాత్రం మాలాగే దేవుడి మీద ఉండాలి. ఇంట్లో ఉండండి, తలకాయ మాత్రం దేవుడి మీద. ఇంటి మేము తింటలేదండి, ఇక్కడ మేము తినకుండానే బతుకుతున్నాండి. మాకు దేవుడు దొరికాడు కాబట్టి మేము గాలి పీల్చుకుని బతుకుతున్నాం. మేము తిండి తింటలే. శరీరానికి ప్రకృతి నియమాల ప్రకారం ఈ శరీరానికి గాలి కావాలా, నీళ్ళు కావాలా, తిండి కావాలా, నిద్ర కావాలి ఈ శరీరానికి. మరి ఆత్మకి భగవద్గీత కావాలా, ఆత్మకి కృష్ణుడి విగ్రహం కావాలా, భగవన్నామం కావాలా, నాలుగుతో భగవన్నామం, కళ్ళతో భగవంతుడి విగ్రహం, ఈ బుద్ధిని ఉపయోగించి భగవద్గీత చదువుకో, అన్ని దేవుడి సేవలో పెట్టాలి. ఈ కాళ్ళు చేతుల్ని దేవుడి సేవలో వెళ్ళి ఏదో సేవ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి తెలుసు దేవుడు ఉన్నాడు, నేను చేసిన సేవని ఆయన సంబంధంగా భావిస్తాడు. మీరు ఏదైనా కూడా కృష్ణ మందిరం ఎక్కడైతే భక్తులు ఉంటారో ఆ మందిరంలోకి వెళ్ళి మీరు ఏమన్నా చేస్తూ ఉండండి, అది వృధాగా పోయే ప్రశ్నే లేదు. ఏంటంటే దేవుడు అన్నీ వీళ్ళకి నమ్మకం కలిగి, మీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. మీ నమ్మకం ఏందో ఆయనకి తెలుసు. మీరే తలకాయ ఊపుతండి, అమ్మాయి ఏం బాగానే నమ్మకం ఉన్నట్టుంది, అదేందుకు మీకు తెలియాలి, ఆయనకి తెలియాలి. నా నమ్మకం ఏందో నాకు తెలుస్తుంది, దేవుడికి తెలుస్తుంది. మీరు కొంత అనుకోవచ్చు, మీరు ఈ సాయంత్రం గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడి గురించి కొద్దిగా. కానీ పాయింట్ వచ్చి భగవంతుని తెలుసుకోవడానికి ఇవేవి మార్గాలు కావు. తపస్సు, ధ్యానము, పూజలు. భగవంతుడిని తెలుసుకోవాలంటే ఆయన చెప్పిన పద్ధతిలోనే పోవాలి. భగవంతుడు ఏ పద్ధతి నన్ను తెలుసుకోవాలంటే ఈ పని చేస్తాడు, నీ మనసు కాస్త పొరలు పోతాయి, పొరలు తొలగిపోతాయి. మనకి మధ్యలో పొర అడ్డంగా ఉంది. ఆ పొర ఉన్నంతకాలం మీరు ఏమైనా చేస్తారు, ఆయన కనపడే అవకాశం లేదు.
కానీ భగవంతుడు చెబుతున్నాడు, మీరు రోజు భక్తి చేస్తూ ఉంటే, భక్తి అంటే డైరెక్ట్గా ఆత్మకి కృష్ణుడికి ఉండే సంబంధం రాకదా. అంటే మీరు మొదట చూడడానికి వచ్చారు, పర్వాలేదు, మళ్ళీ వస్తున్నారు, మీకు కూడా ఏళ్ళ రోగం మీకు కూడా అంటుకుంటుంది. నేను రోజు భజన చేయకుండా ఉంటే నాకు బాగాలేదు, ఏదో టైం పోయేసి తనకే హరే రామ హరే కృష్ణ హరే ఆరతి చూసుకుని ఇంటికి తప్పదు. అది ఇదే మీకు ఫలితం కనబడుతుంది. మీకు ఆ భగవన్ నామం అనుకుంటుంటే బాగుంది, మనం ప్రశాంతంగా. కాబట్టి మీరు కూడా మారిపోయారు. ఇంట్లో వాళ్ళకి అర్థమవుతూ ఉండేది, ఇప్పుడు లేని భక్తి ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభమైంది. సాయంత్రం 7 ఎప్పటికి చలో మందిరానికి 6:30 దాంట్లో పని చేస్తుంది. ప్రాసెస్ ఈజ్ వర్కింగ్. ఏం లేకపోతే మీరు వస్తే లేకపోలేరు. కానీ ఫలితం కనపడిందంటే అందుకే మేమంతా ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు 4:30 అవుతుంది, తెల్లవారుతాం, మధ్యాహ్నం కాదు, ఎప్పుడు 4:30 అవుతుంది. చక్కగా మందిరంలోకి వెళ్ళిపోయి అంత చక్కగా బెస్ట్ టైం సంపాదించుకోవడానికి అన్నిటికంటే రోజులో అన్నిటికంటే మంచి టైము 4:30 నుంచి 7:30 మధ్యలో. ఇప్పుడు మీరు భజనకు వచ్చారు, భజనకు వస్తే మీకు 30%. కానీ ఇదే భజన మీరు తెల్లవారుదాం 4:30 చేస్తే 130%. ఇదే భజన, ఇదే టైం, తెల్లవారుదాం అరగంట, సాయంత్రం అరగంట. సాయంత్రం అరగంటతో మనం 30 రూపాయలు సంపాదించాం. ఉదయాన్ని అదే అరగంట ఇస్తే 130 ఎక్కువ సంపాదించాం. అంతేదా. మీరు మధ్యాహ్నం గంట కూర్చుంటారు, ఏం లేదు, సాయంత్రం కూర్చుంటే టక్క దుకాణాల్లో, బిజినెస్ అంతా ఈవినింగ్ అవర్స్, అట్లా భక్తి అంతా మార్నింగ్ అవర్స్. అంటే ఇక్కడ పాయింట్ వచ్చి ఈరోజు మనం చెప్పుకునేది, అవజానంతి మా మూఢ. పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు కృష్ణుడి గురించి, లేదా వాళ్ళు కృష్ణుని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే కృష్ణుడు మన ఇంద్రియాలకి, మన మనస్సుకి, బుద్ధికి అందేటువంటి వాడు కాదు. ఎవడైతే ఈ హరే కృష్ణ మంత్రాన్ని అంటూ ఉంటాడో, భగవంతుడు చెప్పాడు, ఈ మంత్రం అంటూ ఉండు, నేను నీకు నన్ను తెలుసుకునే బుద్ధిని ఇస్తాను అన్నాడు కదా. భగవద్గీతలో 10వ అధ్యాయంలో ఆయన అంటాడు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతో ఏనమా ఉపయాంతితే. ఎవరైతే ప్రీతితో అనన్య భక్తి, ఓన్లీ కృష్ణుని నమ్ముకుని, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం, నేను వాళ్ళకి బుద్ధిని ఇస్తాను. వాళ్ళు ఏ విధంగా నన్ను తెలుసుకుని నా దగ్గరికి రాగలరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏం పుస్తకం చదువుతున్నారు?